పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆరుగొలంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ఆదుకుంటామని తెలిపారు. సంవత్సరం ఇచ్చారు ఎంత దాని గత సంవత్సరం నాకు గంటన్నరలో పడిపోయాను అమౌంట్. అలాగే ఇప్పుడు కూడా అలాగే పడుతున్నాయండి. నాన్న ఉందండి. చాలా సంతోషం. ఎంత వచ్చింది మీకు దిగుబడి ఈ సంవత్సరం? సంవత్సరం అంటే 37 బస్తాలకు ఒక 5 ఎకరాలు వచ్చిందండి. ఒక ఎకరం వెనకాల తినేసి మాకు ఇబ్బంది చెప్పాను, కలెక్టర్ గారు చెప్పాను, తప్పకుండా మీకు నష్టపరిహారం దొరుకుతుంది. మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్. 6 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి. మీరు చూశారు, ఆడపిల్లలంతా సాక్షి సెంటర్లో దిగుతారు సార్. వాళ్ళు దిగి తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన నివాళులు అర్పించే ఉపయోగం లేదు సార్. అది జరగకుండా చూస్తారని మనకు ఓట్లు వేశారు సార్. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో 63,000 ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతలేదు సార్. 15 నెలలు కాలం అయింది. ఏం పని చేస్తున్నారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు సార్. వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు, పనికిమాలిన పథకాలన్నీ ఇచ్చారు. ప్రజలు సోమరిపోతులుగా తయారు చేశారు. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ప్రజలు కష్టపెడుతున్నారో కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి? మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇంకా 1500 ఒంటరి మైలు వాళ్ళు అడిగవలసింది, మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టారా, లేకపోతే మీరు రోడ్లు వేసారా, మీరు ఇండస్ట్రీ తెచ్చారా, లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్. మన రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు అని అడిగి మన రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యున్సీలోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే, ఆ రోడ్డు వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది సార్ రోడ్డు వేసి. నేను కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాను సార్. ఆవిడ కూడా చూశారు పాపం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజల మాటని మీకు వినిపించాలి సార్. ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్. మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి. ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళు పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని ఆవేదన. కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కాదు, మనం చేయవలసిన అవసరం ఉంటే చేస్తామని మనకి ఓట్లు వేశారు, చేసే వెళ్తాం, దాంట్లో అనుమానం లేదు. మన రాష్ట్రంలో కొనుగోలు చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తోందని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 1 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్లో కొనుగోలు చేసే విధంగా ఈరోజు మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆరుగోలు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది మీ అందరం గర్వపడే విషయం. ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడానికి మా కూటమి ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం 5,65,000 మంది రైతుల దగ్గర 12,800 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. దీనికి సుమారు 4,000 రైతు సహాయ కేంద్రాలు, 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా 12,000 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మా కూటమిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా ఉపయోగించాం. వాట్సాప్ ద్వారా రైతు తన కష్టపడి పండించిన ఆ పంటని షెడ్యూల్ చేసుకునే విధంగా, అంటే ఏ మిల్లుకి అమ్మాలో, ఏ టైంకి అమ్మాలో, ఏ రోజు అమ్ముకోవాలో అది రైతుకి ఆ వెసులుబాటు కల్పించాం. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతుకి మేము ధాన్యం కొనుగోలు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో మీ అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా రైతాంగాని కోసం వాళ్ళు పడిన కష్టాలు, ప్రత్యేకంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అనేక సందర్భాల్లో నష్టపోతున్నాడు మన రైతు సోదరుడు. అటువంటి నష్టం కలగకుండా ఉండడానికి కోసం కనీస మద్దతు ధరకి 100% ఈ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా సహకరించారు. తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా, తూకంలో ఎక్కడ పొరపాటు లేకుండా, గోతాల విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మేము చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలుపుకుంటున్నాం.